దేవుడంట నిన్ను గురించి సంతోషిస్తున్నాడు, నిన్ను గురించి ఆనందిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియులందరికీ ప్రవేశ క్రీస్తు వారి నామమున శుభములు. దేవుడు మిమ్మల్ని నిండారులుగా ఆస్వాదించునుగాక. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా 62:5. పెండ్లి కుమార్తెను చూసి పెండ్లి కుమారుడు సంతోషించినట్లు, పెండ్లి కుమారుని చూసి పెళ్లి కుమార్తె సంతోషించినట్లు ఆయన నిన్ను గురించి సంతోషించును, ఆనంద ధ్వని చేయను. ప్రియులరా, చూడండి ఎంత చక్కని వాగ్దానం ఈరోజు దేవుడు మనల గురించి ఇస్తున్నాడో, మిమ్మల్ని గురించి ఇస్తున్నాడో చూడండి. ఇంకొక దగ్గర చెప్తా ఉన్నది, నిన్ను గురించి దేవుడు సంతోషిస్తూ ఆనందిస్తూ నీ లోపల ఏ విలాపములు లేకుండా, దిగులు లేకుండా, దుఃఖము లేకుండా చేసి నీ ద్వారా దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు మీరు సంతోషముగా ఉండండి. మరలా చెబుతున్నాను, మీరు సంతోషముగా ఉండండి. అంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవుని యందు మనం ఆనందించాలని. ఎప్పుడు మనం దేవుని యందు ఆనందిస్తాం? నీ ముఖముపై చిరునవ్వు చెరిగిపోకుండా, నీ పెదవుల నుండి ఆ చిరునవ్వు చెరిగిపోకుండా దేవుడు నిన్ను ఆస్వాదించాలంటే దేవుని యొక్క మాటల ప్రకారముగా, దేవుని యొక్క మార్గములో, దేవుడు చూపించే చక్కని మార్గంలో మనం నడుచుకుంటే, దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో మనం నడుచుకుంటే మన ముఖములో నుండి ఆ చిరునవ్వు అనేది చెరిగిపోకుండా, మన పెదవిలో నుండి ఆయన యొక్క మధుర ఆ యొక్క సంతోషం అనేది చెరిగిపోకుండా ప్రభు మనల్ని కాపాడుతాడు. కాబట్టి మనము ప్రభువునందు ఉన్నామని చెప్పుకుంటూ ప్రభు యొక్క మాటలను వినకుండా ఉన్నామంటే ఆశీర్వాదం ఉండదు. నామకార్థపు క్రైస్తవులుగా మనం ఉంటాం. నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని మనం చేస్తాం. నేను యేసును నమ్ముకున్నాను, నేను యెహోవాను నమ్ముకున్నాను, నేను ప్రభువును నమ్ముకున్నాను అని చెప్పేవాడు ఆయన మాటలను వినాలి, ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవించాలి. ఆయన మాటల ప్రకారంగా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవిస్తే మన పాదములకు రాయి తగలకుండా దూతలు ఎత్తి పట్టుకుంటారు. నీకు ఆరోగ్యము క్షేమము కలుగుతుంది, నీ చుట్టూ భద్రత కలుగుతుంది. నీకు ఎప్పుడు కూడా సంతోషముతో ఉండునట్లుగా ప్రభువు నిన్ను సంతోషముతో ఆయన నిన్ను కాపాడుతాడు, తన రక్తపు కోటలో మరుగు చేసుకొని. కాబట్టి మనం ఆయన మాటలను విందాం, ఆయన ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుదాం, ఆయన హెచ్చరికల ప్రకారంగా మనం బ్రతుకుదాం. ఎల్లప్పుడూ సంతోషము నీకు ఉంటుంది. ప్రభునందు ఉన్నానని ఆనందము, సంతోషము, భద్రత నిన్ను కాచి కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు కూడా ప్రార్థన చేద్దాం. వాగ్దానాన్ని కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశానికి కొరకు ప్రార్థన చేద్దాం. వివాహ కార్యక్రమాలు జరిపించుకునే వారి కొరకు, బర్త్డేలు జరిపించుకునే వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఉద్యోగాలు వెతికే వారి కొరకు ప్రార్థన చేద్దాం. భావి తరాని కొరకు ప్రార్థన చేద్దాం. వ్యాపారస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవాధిపతి, ఈరోజు మేము విన్న వాక్యానుసారముగా సంతోషము మా ముఖములో నుండి చెరిగిపోకుండా ప్రభా మేము బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. ఆజ్ఞల మార్గములో మీరు చూపించి చక్కని మార్గములో మీరు నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మేము జారిపోకుండా, కృంగిపోకుండా మా చుట్టూ చక్కని భద్రతనివ్వండి. వ్యాధుల పాలు కాకుండా తండ్రి చక్కని సంరక్షణ ఇవ్వండి. మీ కృప, మీ దయ, మీ యొక్క మహిమ మాకు తోడుగా ఉంచి గొప్ప ఆనందమును, సంతోషమును మాకు కలిగించండి. మాత్రమే కాదు నా తండ్రి, మా ఇండియా దేశాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. మా భారతదేశాన్ని ఆస్వాదించండి, రక్షించండి, విడుదల చేయండి. నూతన ఆత్మలను తండ్రి మీ కొరకు సిద్ధపరచండి. మా దేశంలో తండ్రి ఏ విధమైన సమస్యలు, ఏ విధమైన ఇబ్బందులు, ఏ విధమైన రక్షణకు వ్యతిరేకమైన కార్యములు లేకుండా మా దేశంలో అనేక మంది రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి. శాంతి భద్రతలు దయచేయండి. సస్యశ్యామలముగా, క్షేమముగా మా దేశమునకు సహాయం చేయండి. దేశంలో గొప్ప ఉజ్జీవము, గొప్ప రక్షణ ఉండటకు సహాయం చేయండి. గొప్ప రివైవల్ మా దేశంలో తను ఉండునుగాక ప్రభా. ఈ దినమున తను
వివాహ దినాన్ని తండ్రి నడిపించుకున్న బిడ్డల మీరు ఆస్వాదించండి, వివాహ దినములను దీవించండి. అదేవిధంగా తండ్రి స్తోత్రం, బర్త్డే ఫంక్షన్లు చేసుకుంటున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువా ఇదిగో ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు, వ్యాపారాలు చేసుకునేవారు, ప్రభా ఉద్యోగం లేకుండా అలమడిస్తున్న పేదలకి ఉద్యోగాలను ఇచ్చి మీరు దీవించి ఆస్వాదించండి. మంచి వ్యాపారాలు ఇచ్చి దీవించండి. చదువుకుంటున్న భావితరాన్ని, యవ్వనస్తులను తండ్రి ప్రభా మీ కొరకు తండ్రి బలవంతుని చేతిలోని బాణముల వలె వారు సిద్ధపడటకు తయారు చేయండి. యేసయ్యా మంచిగా చదువుకోవాలి. మంచి మా భారతదేశంలో భావితరము తన మంచి భవిష్యత్తు అంతా యవ్వనస్తుల భవిష్యత్తు ఆశీర్వాదకరముగా ఉండాలి. మీరు సహాయము చేయుదురుగాక. మీకే మహిమ. ప్రార్థన విన్నందుకు వందనాలు, అలాగే చేస్తున్నందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.